ఈపీగెట్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఫస్ట్ పేజ్లో మనకి ఎవరైతే సీట్ రాలేదో సో వాళ్ళకి సెకండ్ పేజ్ అయితే షెడ్యూల్ వచ్చింది చూసుకోవచ్చు. సెకండ్ పేజ్ షెడ్యూల్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో డబ్బులు కట్టి సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఏం అవసరం ఉండదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ర్యాంక్ కార్డ్ వచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టి మీ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేసి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిందో మీరు ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోతే డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో అలాగే పెట్టుకోవచ్చు. మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. సో డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో ఎవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మీరు September 6 నుంచి September 9 వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. September 6, 7, 8, 9 4 days ఇచ్చి రిజిస్ట్రేషన్కి ఫస్ట్ పేజ్లో చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో నేను సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది నాది అంటే అవసరం లేదు, అప్పుడే అప్రూవ్ అయిపోయింది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడే అయిపోయింది, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేసిన అంటే ఇప్పుడు అవసరం లేదు. బట్ ఫస్ట్ పేజ్లో కొంతమంది చేసుకోలేదు, ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకోలేరు, వాళ్ళు ఇప్పుడు చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్ మనకి September 9కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడింగ్ అయిపోతుంది. తర్వాత మీకు ఎవరైతే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసినారో వాళ్ళు అప్రూవ్ అయిపోతాయి. ఇక September 9, 10 2 days మనకి వెబ్ ఆప్షన్స్కి టైం ఇచ్చారు. ఎవరైతే ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదో డైరెక్ట్ September 9th రోజు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాక లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో అప్లోడ్ చేసుకోలేదో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు కట్టి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి అప్రూవ్ చేసుకొని September 9, 10 వరకు మీరు అప్రూవ్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడైతుంది అంటే అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ September 12th రోజు అలాట్మెంట్ ఉంది. నెక్స్ట్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ September 15th లోపు ఉంది. ఓకేనా. సో ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు చెక్ ద వెబ్సైట్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అని ఉంది. September 15th మీకు 12th అలాట్మెంట్ అయితే 13, 14, 15 3 daysలో వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ అయ్యి జాయిన్ కావాలి. సో చాలా తక్కువ మంది ఉన్నారు ఫస్ట్ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అప్లై చేసిన వాళ్ళు. ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు పక్కా సెకండ్ పేజ్ మంచిగా వెబ్ ఆప్షన్స్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి, రానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సీట్లు ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది. సో మీకు ర్యాంక్ కొంచెం తక్కువ వచ్చినా కూడా సీటు రాదనుకోకుండా ముందే డిసైడ్ కాకుండా ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుర్రి. యాజ్ పర్ టైం టేబుల్ ఇది మనకి పెట్టాల్సింది వెబ్ ఆప్షన్స్. ఇది మనకి సిపిగెట్ అఫీషియల్ వెబ్సైట్. సో సిపిగెట్ వెబ్సైట్లోనే లింక్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇందులో మనకి సెకండ్ పేజ్ షెడ్యూల్ వస్తుంది. ఇప్పటివరకు చూసింది ఇది మనకి కాలేజ్ లిస్టు. సెకండ్ పేజ్లో సీట్ రావాలంటే అన్ని పెట్టుంటే ప్రిఫరెన్సెస్ మీకు 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3, 4 ఉంటే 3, 4. అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాగిన్ హియర్ అని చూపిస్తుంది. మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ డబ్బులు కట్టేసి సర్టన్ బీసీకి 250, ఎస్సీ ఎస్టీకి 200 కట్టేసి సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకొని అది అప్రూవ్ చేసుకోవాలన్నట్టు. అది ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో చేసిన వాళ్ళకి అవసరం లేదు, బట్ ఫస్ట్ పేజ్లో చేయని వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లో అయిపోయిందో మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన లాగిన్ ఇందులోనే వస్తుంది. ఇక్కడే అప్లై ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే September 9, 10 2 days వెబ్ ఆప్షన్స్కి ఇచ్చింది కాబట్టి ఆ September 9కి డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి లాగిన్ కావచ్చు. ఎందుకంటే మీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్లోనే అయిపోయింది. సో సెకండ్ పేజ్లో మళ్ళీ అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అవ్వచ్చు. ఓకే. ఇక ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదో ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేసి మీ సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి ఆ డబ్బులు కట్టేసి చేసుకోండి. తర్వాత సర్టిఫికెట్లు అనేవి అప్రూవ్ అయిన తర్వాత September 9, 10 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్. September 12కి అలాట్మెంట్ అవుతుంది. September 15th లోపు వెళ్ళి కాలేజీలో జాయిన్ కావాలి. ఓకే. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి మాత్రమే. మళ్ళీ చూసుకోండి.